హలో ఎవ్రీవన్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి కొత్త నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఇందులో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ రీసెంట్గా కూడా ఒక నోటిఫికేషన్ వచ్చింది, బట్ ఇందులో ఇంకా కొన్ని అడిషనల్ పోస్టులు కొత్త పోస్టులతో రావడం జరిగింది. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎవరు ఎలిజిబుల్, ఏజ్ ఏంటి, ఇలాంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఒకసారి క్లియర్ గా చూద్దాం. ఫస్ట్ పోస్ట్ కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే ఇది జూనియర్ ఎగ్జిక్యూటివ్స్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి సంబంధించిన పోస్టు. ఇది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా. 100% మనకి ఇది గవర్నమెంట్ కి సంబంధించిన జాబ్. ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఒకసారి చూస్తే నేమ్ ఆఫ్ ద పోస్ట్ వచ్చేసి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్. మొత్తం 309 వేకెన్సీస్ ఉన్నాయి. 309 వేకెన్సీస్ ఉంటే ఇందులో కేటగిరీ వైజ్ గా అన్రిజర్వ్డ్ 125, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసీ 72 ఉన్నాయి, ఎస్సీ 55, ఎస్సీ 27. ఇవి టోటల్ వేకెన్సీస్ అయితే ఇందులో ఉన్నాయి. తర్వాత ఇందులో దీనికి సంబంధించి ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూద్దాం. అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే క్లియర్ గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ లో ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఆఫ్ 3 years ఇన్ సైన్స్, బిఎస్సి విత్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ కంపల్సరీ ఉండాలి. డిగ్రీ వాళ్ళు ప్రతి ఒక్కరు కాదు, పర్టికులర్ గా బిఎస్సి ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఆర్ లేదు అంటే ఫుల్ టైమ్ రెగ్యులర్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఎనీ డిసిప్లిన్. డిగ్రీ బ్యాచిలర్స్ డిగ్రీ ఇంజనీరింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే బిఎస్సి ఫిజిక్స్ మ్యాథ్స్ ఉన్న వాళ్ళు, అదేవిధంగా బీటెక్ బిఈ వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు, ఫిజిక్స్ మ్యాథమెటిక్స్ షుడ్ బి ద సబ్జెక్ట్ ఇన్ ఎనీ వన్ ఆఫ్ ద సెమిస్టర్స్ కరికులం అనేది కంపల్సరీ ఉండాలని చెప్తున్నారు. సో ఇవి బేసిక్ గా ఇచ్చిన డీటెయిల్స్. అండ్ ద క్యాండిడేట్ shall have a minimum proficiency in both spoken and written ఇంగ్లీష్ ఆఫ్ ద లెవెల్ 10+2 స్టాండర్డ్ లో రాయడము చదవడము ప్రాపర్ గా వచ్చి ఉండాలి. అది ఇంగ్లీష్ అబిలిటీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అదేవిధంగా ద క్యాండిడేట్ షల్ హ్యావ్ పాస్డ్ ఇంగ్లీష్ యాజ్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇన్ ద 10th or 12th స్టాండర్డ్ లో ఇంగ్లీష్ ఒక సబ్జెక్ట్ గా మీరు చదివి ఉండాలి, అది కూడా పాస్ అయి ఉండాలి. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ బేసిక్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఇవన్నీ బేసిక్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో డిగ్రీ ఉండాలి. ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారు. సింపుల్ గా మీరు డిగ్రీ కంప్లీట్ అయి ఉండాలి. క్లియర్. అండ్ ఇంకొకటి పాయింట్ ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి, చాలా మంది అడుగుతున్నారు, డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ పాసింగ్ రికగ్నైజ్డ్ డిగ్రీ యాజ్ పర్ ద రిక్వైర్డ్ మినిమం క్వాలిఫికేషన్ ఆబ్టైన్డ్ త్రూ పార్ట్ టైమ్ కరెస్పాండెన్స్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ షెల్ బి ఎలిజిబుల్ టు అప్లై. సో మీరు డిస్టెన్స్ మోడ్ లో కరెస్పాండెన్స్ మోడ్ లో చేసినా కూడా మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఓకేనా? క్లియర్. ఇక్కడ క్యాండిడేట్స్ హ్యావింగ్ బిఈ బీటెక్ బిఎస్సి ఇంజనీరింగ్ డిగ్రీ ఆర్ అలౌడ్ టు అప్లై వేర్ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏజ్. ఏజ్ కి సంబంధించి మీ ఏజ్ లిమిట్ మాక్సిమం ఏజ్ 27 years ఉండాలి. ఎప్పటి వరకు? 24/5/2025 అంటే నెక్స్ట్ మంత్ 24 కంటే ఆన్లైన్ అప్లికేషన్స్ నెక్స్ట్ మంత్ 24 వరకు ఉన్నాయి కాబట్టి ఆ డేట్ వరకు మీకు 27 years అయితే మాక్సిమం ఏజ్ లిమిట్ ఉండాలి. రిలాక్సేషన్స్ కూడా ఇచ్చారు ఇక్కడ. 5 years ఎస్సీ ఎస్టీ, 3 years ఓబీసీ, అది ఇట్లాంటి ఎక్స్ట్రా మనకు ఏజ్ రిలాక్సేషన్ కూడా అయితే ఉంది. మిగతా వాళ్ళకు కూడా డిఫరెంట్ కేటగిరీస్ వాళ్ళకు డిఫరెంట్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయి. జనరల్ గా అయితే 3 years అయితే ఉన్నాయి. ఒకసారి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. తర్వాత మీకు ఇంపార్టెంట్ డేట్స్. ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి మనకు 25th April. ఈ మంత్ 25th నుంచి నెక్స్ట్ మంత్ 24th వరకు మీరు ఆన్లైన్ అప్లికేషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా టెంటేటివ్ డేట్ ఆఫ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఇంకా పెట్టలేదు. అది అఫీషియల్ వెబ్సైట్ లో అతి త్వరలోనే పెడతారు. ఆ డీటెయిల్స్ అయితే ఇంకా ఇవ్వలేదు. తర్వాత మీకు పే స్కేల్ మీరు గమనిస్తే 40,000 నుండి 1,40,000 వరకు ఈ పే స్కేల్ లెవెల్ అయితే గ్రూప్ బి E1 లెవెల్లో ఉంటుంది. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ అనేది దీంట్లో మినిమం బేసిక్ 40,000 నుంచి మీకు అలవెన్సెస్ అన్ని కలిపితే అరౌండ్ 1,40,000 వరకు మీకు అలవెన్స్ అయితే చేంజ్ అవుతూ ఉంటాయి. ఇందులో మీరు చూసుకుంటే బేసిక్ పే, డిఎన్ఎస్ అలవెన్సెస్, పర్క్స్ 35% బేసిక్ పే ఉంటుంది, హెచ్ఆర్ఏ ఉంటుంది. ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ బెనిఫిట్స్ అనేది ఇందులో ఉంటాయి. అవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయితే ఉంటాయి. ఇందులో చూడండి, అప్రాక్సిమేట్ సిటిసి ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ వుడ్ బి 13 lakh ఫర్ యానం. మీకు ఎంత లేదన్నా ఫర్ ఇయర్ కు 1 lakh పైన సాలరీ అయితే ఇంక్లూడింగ్ అన్ని కలిపి మీకు ఇందులో ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత
ఇంకా ఇవన్నీ బేసిక్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. ఇప్పుడు ఇమీడియట్ గా ప్రతి ఒక్కరు నోటిఫికేషన్ లో తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ లో నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ లో ఏం డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ద క్యాండిడేట్స్ షుడ్ కేర్ఫుల్లీ రీడ్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్, అవన్నీ బేసిక్ పాయింట్స్ మెన్షన్ చేశారు ఇక్కడ. తర్వాత కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి కండక్టెడ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రాఫిక్ కంట్రోల్ ఏటీసీ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ఆన్ ద basis of the details furnished in the application form. Provisionally eligible candidates shall be called for the computer based test and admit card shall be issued. ఇవన్నీ కూడా మెన్షన్ చేశారు. ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా, అడ్మిట్ కార్డ్స్ అంతా కూడా ఫర్దర్ గా అఫీషియల్ గా ఆన్లైన్ లో మనకు అఫీషియల్ వెబ్సైట్ లో మెన్షన్ జరుగుతుంది. And there will not be any negative marking for the wrong answer attempted by the candidates in the computer based examination. Syllabus will be uploaded under the syllabus column. దీనికి సంబంధించిన సిలబస్ కాలం అప్డేట్ చేసినప్పుడు అక్కడ సిలబస్ డీటెయిల్స్ కూడా నేను సపరేట్ వీడియోలో మీకు చేస్తాను, ఆ సిలబస్ సంబంధించిన డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అనేది. బట్ ఇక్కడ నెగిటివ్ మార్క్ అయితే లేదు, బట్ ప్రాపర్ గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సిలబస్ నేను మళ్ళీ ఇంకొక వీడియో ప్రాపర్ గా చేస్తాను. క్లియర్. ఈ పర్టికులర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో పర్ఫార్మెన్స్ బేస్ చేసుకొని దానికి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత మీకు వెరిఫికేషన్ కానీ, అప్లికేషన్ వెరిఫికేషన్ కానీ, వాయిస్ టెస్ట్ కానీ, ఇవి ప్రాపర్ టెస్ట్లు, సైకలాజికల్ టెస్ట్లు కానీ, ఇవన్నీ కూడా మెడికల్ ఎగ్జామినేషన్ ఏదో ఒకటి అయితే కంపల్సరీ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ కానీ, సర్టిఫికేట్ వెరిఫికేషన్, ఇవన్నీ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఫర్దర్ గా వాళ్ళు మెన్షన్ చేస్తారు. ద ఓన్లీ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ విల్ బి కాల్డ్ ఫర్ ద అప్లికేషన్ వెరిఫికేషన్. ఏదైతే వాళ్ళు ఫిక్స్ చేస్తారో దానికైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే నెక్స్ట్ లెవెల్ కి అయితే వెళ్తారు. ఇది ప్రాపర్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఆబ్వియస్లీ కంపల్సరీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. ఓకేనా? ఇవి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఎలా అప్లై చేయాలంటే అనేది మనం ఒక వీడియో కూడా ప్రాపర్ గా అయితే చేద్దాం. దాని మీద కూడా ఈ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా దీనికి సంబంధించి అప్లై చేసేటప్పుడు మీ దగ్గర ఏముండాలనేది ప్రాపర్ గా మెన్షన్ చేశారు. మన ఫోటోగ్రాఫ్ కానీ, సిగ్నేచర్ కానీ జేపీజీ ఫార్మాట్ లో ఉండాలి, ఎంత సైజ్ లో ఉండాలి ఏంటనేది క్లియర్ గా మెన్షన్ చేశారు. అప్లికేషన్ చేసే వీడియోలో నేను మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీనికి అప్లికేషన్ చేయాలి అని అంటే ఫీజు ఏ విధంగా ఉంటుంది అంటే, అప్లికేషన్ ఫీజు 1000 రూపీస్ ఉంటుంది, ఇంక్లూజివ్ ఆఫ్ జిఎస్టీ కలిపి. అదేవిధంగా ఆన్లైన్ మోడ్ లోనే అప్లికే చేసుకోవాలి. అండ్ ద ఫీ ఇక్కడ however SC ST PWD candidates successfully completed 1 year of the apprenticeship, the training, the female candidates are exempt from the payment of the fee అన్నాడు. సో ఇక్కడ అప్రెంటిస్షిప్ ఉన్న వాళ్ళు కానీ, SC ST PWD కానీ, అదేవిధంగా ఫీమేల్స్ కానీ, వీళ్ళందరికీ కూడా ఫీజులో ఏదైతే ఫీజు అయితే ఉండదు వాళ్ళందరూ కూడా ఎగ్జామ్టెడ్ ఉంటుందో. SC ST PWD క్యాండిడేట్స్ ఎవరైతే అప్రెంటిస్షిప్ చేశారో వాళ్ళు, లేదంటే ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికి కూడా ఎలాంటి ఫీజు లేదు. మిగతా వాళ్ళందరికీ మాత్రం 1000 రూపీస్ అయితే ఫీ ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్. ఈ నోటిఫికేషన్ లో ప్రతి ఒక్కరు చూడాల్సిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇవి బేసిక్ గా ఇంపార్టెంట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ లో మెన్షన్ చేసినటువంటి. ఇంకా ఫర్దర్ గా ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మీకు ఏవే వీడియోలు కావాలో కింద కమెంట్ చేయండి. అంటే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏముంటుంది, సబ్జెక్ట్స్ ఏమేమి ఉంటాయి, వాటిని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎగ్జామ్ ని తక్కువ టైంలో ఎట్లా క్రాక్ చేయాలి, అండ్ ఈ పర్టికులర్ పోస్ట్ కి జాబ్ ప్రొఫైల్ ఎలా ఉంటుంది, శాలరీ ఆల్రెడీ చెప్పాను. ఇంకా డీటెయిల్ గా నేను ప్రాపర్ వీడియోస్ అన్ని కూడా 1 by 1 చేస్తాను. ప్రాపర్ గా ఈ వీడియోస్ అన్ని కావాలి అంటే రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. అదేవిధంగా ఈ పర్టికులర్ జాబ్ ఇన్ఫర్మేషన్ మీ సర్కిల్ ఎవరైతే డిగ్రీ అండ్ బీటెక్ కంప్లీట్ చేసే వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. డెఫినెట్ గా వాళ్ళకు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది ఈ పర్టికులర్ వీడియోలో ఇన్ఫర్మేషన్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం రేస్ ఫర్ జాబ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అదేవిధంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా కింద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి, ప్రాపర్ డీటెయిల్స్ తెలుసుకోండి. అదేవిధంగా మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలి అని అంటే రేస్ ఫర్ జాబ్ యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ మీకు క్లాసెస్ అవైలబుల్ ఉంటాయి. రైట్ గైస్, థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.